అత్త నేను మిక్సీకి వేసి ఇచ్చింది కదా అత్త చట్నీ. ఇదా? అవునత్త. నేను నూరుతాంటే ఏం నీకు? అత్త చాలా కష్టపడతాను అత్త. ఆ మిక్సీకి అయితే 2 నిమిషాలలో అయిపోతుంది అత్త. అవునమ్మా, ఇది కంటికి కాటికి పెట్టుకునేలా అట్లా ఎత్తావు చట్నీ నువ్వు. భలే ఉంటుందని అందరూ ఇది గోంగూర చట్నీ అట్లా వేసేకి లేదు. రోట్లో నూరితే బాగుంటుంది అత్త. చాలా కష్టపడతాను కదా అందుకే అట్లా అన్నాను అత్త. అవునులే అత్త, ఇది గోంగూర చట్నీ అట్లా బాగుండదు అత్త. అత్త కానీ దాంట్లోకి ఏమేమి వేస్తావు అత్త? నాకు రాదు కదా గోంగూర చట్నీ చేసేది. చేస్తావా? రుబ్బు చేస్తావా చెప్తాను. అత్త చెప్పత్త. ఇదిగో చూడు, పచ్చిమిరకాయలు గోంగూర ఉడకబెట్టుకోవాలా అత్త. అంత కొంతమంది నూనెలో వేస్తారు, మనం మామూలుగా ముందు ఎట్లా చేస్తాంటాం అట్లే చేస్తాను. అత్త. ఉడకబెట్టుకునేది పచ్చిమిరకాయలు పక్కకి ఏరి పెట్టుకోవాలా గోంగూరలో. తర్వాత కొన్ని శనగిత్తనాలు, కొంచెం జీలకర్ర వేయించుకోవాలా. తర్వాత తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఇదో ఎర్రగడ్డ ఇట్లా సన్నగా కోసి పెట్టుకోవాలి ఇట్లా. తెల్లగడ్డలు, కొత్తిమీర కొద్దిగా, ఇది మన